యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దైవ జనాంగమ, పరిశుద్ధ గ్రంథమందలి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం ద్వారా ఇక్కడ ఉన్న మనతోనూ, శబ్ద తరంగాల ద్వారా వింటున్న వారితోనూ, మీడియా ద్వారా చూస్తున్న వారితోనూ పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ఇక నా వైపు చూడండి, కిందికి ఎవరు చూడొద్దు, బైబిల్ చదవద్దు, తీసినప్పుడు చదవన్నప్పుడు చదవండి, మాట్లాడండి జాగ్రత్తగా. ఒకసారి ఒక భక్తుడు ఉదాహరించి ఒక మాట చెప్పాడు. ఉదాహరణతో 100 చాక్లెట్లు కలిసి యుద్ధానికి వెళ్ళాలని పూనుకొని, ఆ యుద్ధములో మేము పోరాడతాము, మా ప్రాణాలు అడ్డుపెట్టినా జయిస్తాము, యుద్ధానికి మేము అని 100 చాక్లెట్లు కలిసి బయలుదేరాయట. అలా బయలుదేరి ఉండగా మార్గ మధ్యంలో వర్షం ప్రారంభించబడింది. వర్షం పడడము జరిగింది. వర్షం మరీ ఎక్కువ అవటం వల్ల చాక్లెట్లు కరిగి నీళ్ళైపోయాయి. చివరికి ఏం మిగిలాయంటే చాక్లెట్ల మీద ఉన్న పేపర్స్ ఉన్నాయే, గాలికి కొట్టుకొని పోయే పేపర్స్, అవి మిగిలాయి. ఈ మాటను ఎందుకు ఒక సేవకుడు ఉదహరించినటువంటి మాటను మీకు తెలియజేస్తున్నానంటే మీకు అర్థం కావటానికి, మనకు ముందున్న వాక్యం అర్థం చేసుకోవటానికి. కొందరు క్రైస్తవులు అని పిలువబడుతూ ఉన్నవారు, చెప్పుకునేవారు, ఇలాంటి స్థితిలో, పరిస్థితిలో ఉన్నారు అనడానికి సందేహం లేదు. ఆరంభంలో శూరులుగా, రాను రాను డ్యాస్ అన్నట్లుగా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు క్రైస్తవులు. ప్రారంభ దశలో నేను ఎంతవరకైనా ముందుకెళ్తాను కానీ నేను వెనుక్కు జారుకోను, నేను దేవుని కోసం ప్రాణమైనా ఇస్తాను కానీ నేను దేవుని భక్తిని మానను. నా యావదాస్తి అంతా కూడా పోయినా పర్వాలేదు, దేవుని కొరకు నేను ముందుకు వెళ్తాను కానీ వెనక్కి వెళ్ళను.
అని గొప్పలు చెప్పేవారు, డంబముగా పలికేవారు ఈ లోకములో లేకపోలేదు. అవునా కదా? ఉన్నారా? అనినీయ సప్పిరావలే. ఏమండి, నాకున్నదంతా నీకే ఆస్తి ఎంత రాసిస్తానంటారు, లేదా నీకే ఇచ్చేస్తానంటారు. పేతురు వలె నా ప్రాణం పోయిన నిన్ను విడిచిపెట్టను, బొంకను అని చెప్పేస్తారు. ఇంకొంతమంది పౌలు వలె ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను ఏమాత్రమో పడిపోను అని చెప్పువారు కూడా లేకపోలేదు. ఇలాగా భక్తి జీవితంలో దేవుని నమ్ముకున్నవారు ముందుకు వెళ్తున్నట్లుగా మనం ఈ లోకంలో చూస్తున్నాం. కాలక్రమేణా ఎందుకండి ఎదురవుతున్న శోధనలకు నిలబడలేక, శోధనలో నిలిచి ఉండలేక, ఎదురవుతున్నటువంటి కష్టాలను తట్టుకోలేక, ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేక, సమీపించిన అనారోగ్య పరిస్థితిని బట్టి సహించలేక, ఒక మాటలో చెప్పాలంటే ఎదురవుతున్న ప్రతి శోధనలో, ఏ శోధన అయితే మనిషికి, కుటుంబానికి వస్తుందో ఆ శోధనలో నిలబడలేక భక్తి జీవితంలో సతికిలబడిపోతున్నారు. విశ్వాస జీవితంలో పడిపోతున్నారు, వెనుదిరిగిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డ, లేఖనం సెలవిస్తుంది, శోధన సమయములో నిలబడలేని భక్తి వ్యర్థం. శోధన సమయములో నిలబడలేని భక్తి వ్యర్థం. అది మనకు ప్రయోజనం లేదు. శోధనలో నిలబడలేని దేవుని యందు నమ్మకం వ్యర్థం. నిలబడలేని నమ్మకం, శోధనలలో నిలబడలేని విశ్వాసం ఉండినా లేకున్నా ప్రయోజనమేమి? శోధనలలో ప్రభువును వెంబడించలేని ప్రగల్భాలు నువ్వు ఎన్ని పలికినా ఏం ప్రయోజనం? అందుకే లేఖనం సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అట్టి వారికి దేవుడు ఏమిస్తాడంటండి? తాను వాగ్దానము చేసిన జీవ కిరీటం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు జీవ కిరీటం ఎంతమందికి కావాలి అంటే అందరికీ కావాలని మనం చేతులు ఎత్తుతాం, అడుగుతాం. కానీ శోధనలు ఎంతమందికి కావాలని అని అడిగితే అయ్య బాబాయ్ అవి మాత్రం వద్దండి, ఎందుకంటే ఆ శోధనలో నేను భరించలేనండి, ఆ శోధనలో నేను నిలబడలేడనండి. కానీ దేవుడు అంటున్నాడు, శోధనలు సహించువాడు ధన్యుడు.
అట్టివారికి జీవ కిరీటం దేవుడు దాచి ఉంచినాడు అన్న విషయాన్ని భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో నేను కూడా దేవుని కోసం ఇలా నేను ఉంటాను, దేవుని నమ్ముకొని దేవుణ్ణి విశ్వసించి ఇలాగూ ప్రయాణం చేస్తాను, దేవుని కొరకు నేను ఈ పని చేస్తాను, సేవలో ముందుకెళ్తాను, నాకున్నదంతనే ఖర్చు చేస్తాను, నేనే కాదు నా కుటుంబమే కాదు దేవుని కొరకు ఎంతవరకైనా పోరాడతాను, చివరికి ప్రాణాలైనా ఇస్తాము అని చెప్పి 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 ఈ శోధనలను సహించలేక మధ్యలోనే చాక్లెట్లు కరిగిపోయినట్లుగా కరిగిపోతున్నారు విశ్వాస జీవితములో విశ్వాసులు అనడానికి నేనెంతో బాధపడుతున్నా. ఇంకొక విషయం చెప్పనా, ప్రభువుని నమ్ముకుంటానే మనకు 1+1 ఆఫర్ అన్నట్లుగా శ్రమలు కూడా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, చీర కొంటే జాకెట్ ఫ్రీ, ఇంకా సెల్లు కొంటే సిమ్ము ఫ్రీ, ఇంకా ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ. కానీ దేవుని నమ్ముకుంటే శ్రమలు ఫ్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి. దేవుని నమ్మిన వారు, దేవుని యందు విశ్వసించిన వారు, నేను భయపడడానికి చెప్పట్లా, ఇంకా ధైర్యంగా దేవుడు నాతున్నాడు, ఈ శ్రమలు ఏం చేస్తాయిరా బాబు, ఈ బాధలు ఈ కష్టాలు నన్ను ఏం చేస్తాయని ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పీరికి వారిగా మీరు మార్చబడడానికి కాదు, ఇంకా ధైర్యవంతులుగా ఎదుర్కొని వాటిలో జయాన్ని పొందటానికే, ప్రభువు ద్వారా వాటిలో నిలిచి జయమును అనుభవించడానికి మాత్రమే ఈ మాటలు నేను తెలియచేస్తున్నాను. కరిగిపోయేవారిగా ఉండకూడదు, గాలికి కొట్టుకొని పోయేవారిగా. ఏమై చాక్లెట్లు కరిగిపోయినాయి, ఉత్త పేపర్లు మిగిలినాయి, ఆ పేపర్లో గాలికి కొట్టుకోబోతున్నాయి. గాలికి కొట్టుకోపోతే ఏమైంది? ఏ చెట్టుకో, ఏ పుట్టకో, ఏ ముళ్ళ కంపలలోనో, ముళ్ళ దొప్ప ఆ యొక్క నీళ్ళలోనో ఎక్కడ పడుతుందో తెలియదు. అది మన జీవితాలు కూడా అలా అవ్వకూడదని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. శోధన ఎదుర్కొంటున్నావా? హ్యాపీగా సహించు, దేవుని శక్తిని కోరుకో. సహించే శక్తి నాకు ఈ ప్రభువా, ఈ శోధనలో జయం అనుగ్రహించు, నువ్వు తోడుండని. ఓర్చుకునే ఓర్పు నాకు దయచేయి ప్రభువా. అందుకనే భక్తుడు పాట రాస్తున్నాడు, శోధనలెన్నో నా చుట్టూ కమ్మినా, వేదనలెన్నో కలిగిన వేళలో సహించే శక్తి నాకిచ్చినావు, సహించే శక్తి నాకిచ్చినావు, నీ సేవలో నన్ను నడిపించుచున్నావు, నీ మార్గములో నా నడిపించుచున్నావు, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్టి భక్తిని మనకు కావాలి. హల్లెలూయా. శోధనలో నిలబడే భక్తి మనకు కావాలి.
శోధనలో నిలిచి ఉండే విశ్వాసం మనకు కావాలి. శోధనలో నిలిచి ఉండే దేవుని యందు నమ్మిక మనం కలిగి ఉండాలి. శోధనలో నిలిచి ఉండలేని భక్తి అయినా, విశ్వాసమైనా, నమ్మకమైనా, మరి ఏదైనా అది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మరి ఏంటి అయ్యా ప్రయోజనం అంటే జీవ కిరీటం పొందుతావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవ కిరీటాన్ని పొందుతావు నీవు. తాత్కాలికమైనటువంటి లేదా కొంతకాలానికి సంబంధించినటువంటి ఈ లోకములో ప్రయాణం చేస్తున్న నీవు సమస్యలకు రాజీపడి, శ్రమలకు రాజీపడి, శోధనలకు రాజీపడి, లేదా ఎదురవుతున్నటువంటి వాటికి రాజీపడి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పోగొట్టుకోవద్దు దయచేసే. దేవుడు అనుగ్రహించే జీవ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోవద్దా. దేవుడు మంచి దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. బైబిల్లో అమ్మా పాడతాను. బైబిల్లో మరొక మాట కూడా రాయబడింది. ఏమని? శోధన మనుషులకు సహించగలిగినంత మాత్రమే దేవుడు మనకు అనుమతిస్తాడు, అంతే. నువ్వు సహించగలిగేంత. ఒకవేళ నువ్వు సహించలేనంత పొరపాటున నీ దగ్గరికి వచ్చింది అనుకో, దానిని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. నువ్వు శోధనలో అలానే ఉండి కుమిలిపోతుంటే, బాధపడుతుంటే, ఏడుస్తూ ఉంటే, అంగలారుస్తూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, నిట్టూర్పుల్లో ఉంటే, కృంగిపోయి ఉంటే, వారితో వీరితో హేళన చేయబడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మన దేవుడు రోషం కలిగిన వాడు. చూస్తూ ఊరుకోడు. నువ్వు హేళన చేయబడుతుంటే చూస్తూ ఊరుకోడు. ఎగతాళి చేయబడుతుంటే నిన్ను చూస్తూ ఊరుకోవడం. ఏమండి, వారు అంటే అన్యజనులు దేవుణ్ణి ఎరగని వారే నవ్వుతూ ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండడానికి యేసయ్య అన్యాయస్తుడైన దేవుడా అండి? కాదు 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 కాదు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా. ఆయన మంచి దేవుడు. నువ్వు శోధనలో బాధపడుతూ చూస్తూ ఊరుకోడు. అయితే ఆ సందర్భములో నువ్వు చేయవలసిందే నిలబడాలి. హల్లెలూయా. నిలబడతానయ్యా అవి ఏవైనా, కానీ ఇంట్లోనే భర్త ద్వారా, ఇంట్లోనే భార్య ద్వారా, ఇంట్లోనే పిల్లల ద్వారా, ఇంట్లోనే తల్లిదండ్రుల ద్వారా. బయట అయితే పర్వాలేదయ్యా, రక్త సంబంధికుల్లోనే. అయ్యా ఎక్కడో అయితే పర్వాలేదయ్యా, ఇంటి ప్రక్కనే. నేను పొందుతున్న ఈ శ్రమలు, శోధనలు అన్నీ కావు, నీకేం తెలుసు అన్నట్లుగా ఉంటుందేమో, ఉన్నదేమో. అవి ఏవైనాండి, ఏ శోధనైనా సరే, నువ్వు కరిగిపోకుండా నిలబడు. నేను నమ్ముకుంటున్నాను ప్రభువా, నా జీవితకాలం, నా ప్రాణం పోయేంత వరకు నీతోనే నేను ఉంటాను. తీర్మానం చేసావా? లేదా బాప్తీసం తీసుకున్న నెలకే నేను మరలా సెల్యూట్ చెప్పి వెళ్ళిపోతాను అన్నావా? లేదా ఒక 3 నెలలకు మరలా
బైబిల్ కింద పట్టేసి ఆడ పడేసి వెళ్ళిపోతానని అన్నావా? అలాంటి వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు ఏమన్నా? అయ్యా నేను నమ్ముకున్నాను కానీ అప్పుడు పరిస్థితులను బట్టి నాకు అవసరం లేదు అని చెప్పుకున్నావు ఏమన్నా పొరపాటున? నాకు తెలిసి బాప్తిస్మం ఇచ్చే ప్రతి సేవకుడు ఒక రోజుతో కాదు, 2 రోజులతో కాదు, కొన్ని రోజులతో కాదమ్మా, ఈ లోకములో నువ్వు బ్రతికేంత వరకు దేవునితోనే జీవించాలని చెప్పింటాడు. అవునా? అన్నాడా? లేదు శోధనలు వస్తాయే నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడా? బాధలు వస్తానే సంఘాన్ని విడిచిపెట్టమన్నాడా? కష్టాలు వస్తాయనే దేవుణ్ణి వదిలిపెట్టుకోమన్నాడా? ఏమన్నా సేవకులు అలా మీకు చెప్పారా? పొరపాటున నేనేమన్నా మీకు చెప్పాను అలా? ఎవ్వరు చెప్పి ఉండరు, నేను కలలో కూడా చెప్పాను. ఎందుకు? భక్తి ఈ ప్రపంచములో ఎన్నో రీతులుగా ఉండొచ్చు, కానీ యేసయ్యనందలి భక్తి జీవితాంతము భక్తి. హల్లెలూయా! మన జీవితాంతము చేసే భక్తి ఇది ఒకరోజో 7 రోజులకో 40 రోజులకో లేకపోతే పరిమితమైన భక్తి కాదు. ఇది యేసుక్రీస్తు యందలి భక్తి పరిమితమైనది కాదు, లెంట్ డేస్లకే సంబంధించింది కాదు, పొర్రపాటున కూడా అనుకోవద్దు. భక్తి చాలా విధాలు ఉండొచ్చు. కొందరు కొన్ని రోజులకు, కొన్ని వారాలకు, కొన్ని నెలలకు, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఇది ఉండొచ్చు. 10 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి. నా బాధ ఏంటంటే క్రైస్తవులోనికి కూడా వచ్చింది ఈ అలవాటు, దరిద్రపు అలవాటు. ఏంటి 7 రోజుల భక్తి అని, 40 రోజుల భక్తి అని. చాలా బాధాకరమైన విషయం. లేకపోతే కొంతకాలానికని ఈ రోజున రంగులు మారుస్తున్నట్టుగా ఇండ్లకు బట్టలు మారుస్తున్నాడు. ఇది భక్తి అని పులికించిపోతున్నారు. డంబముగా లేదా వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాదు, కానే కాదు. యేసయ్య భక్తి ప్రాణం పోయేంత వరకు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా! మన జీవిత కాలమంతా చేయవలసిన భక్తి, దేవునితో నడవలసిన భక్తి, దేవునితో ఉండవలసిన భక్తి. తిన్నా తినకపోయినా దేవుని యందు భక్తి కలిగి ముందుకు వెళ్ళే జీవితం. ఉన్నా లేకపోయినా చేతుల్లో, జోబిలో లేదా బీర్వాలో, బ్యాంకులో దేవునికి స్తోత్రం చెప్పి భక్తితో ముందుకు పోయే జీవితం ఇది. పరిస్థితులు ఏవి ఏమైనా దానిని ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడే వీరోచితంగా దేవుని భక్తిలో కొనసాగే భక్తి యేసుక్రీస్తు యందలి భక్తి. మీరు అన్ని భక్తులలాగా అందరూ చేస్తున్న భక్తిలాగా మీరేమాత్రం పోల్చుకోవద్దండి. ఈ భక్తికి ఏ భక్తి పోల్చలేనిది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ రోజైనా ఒకవేళ నవ్వుతున్నావా దేవునికి స్తోత్రమే, ఏడుస్తున్నావా ఏడుపుతోనే దేవునికి స్తోత్రం చెప్పు. కష్టపడుతున్నావా కష్టాలలో దేవునికి స్తుతులు చెప్పు. బాధల్లో ఉన్నావా దేవునికి స్తోత్రాలు చెల్లించు. అనారోగ్యంతో ఉన్నావా పాటలు పాడు, దేవుని గణపరచు, దేవుని స్తుతించు. ఏమండి, ఏ శోధన ఏ రకంగా నీ ఎద్దకై వచ్చి నిన్ను బాధ పెట్టాలని చూసిందో అది మరలా తోక ముడుచుకొని వెళ్ళిపోయిద్ది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా! హల్లెలూయా! అది ఎటువంటి శోధన అయినా సరే, ఒకవేళ ఆ శోధనకు నిలవకుండా చాక్లెట్ల వలె కరిగిపోతే పేపరే మిగులుతుంది,
ఆ పేపరు ఏ గాలికో కొట్టుకొని పోయి ఏ చెట్లకో పుట్లకో ఏ సముద్రంలో ఏ నీళ్ళ మీదనో ఏ ముళ్ళ పొదల్లోనో ఏ కంపులోనో అవి పడి చినిగి కుళ్ళి కనబడకుండా పోతాయి. మన జీవితాలు కూడా అలానే అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. నా ఆత్మీయ జీవితంలో దగ్గర 2022 సంవత్సరం నుంచి ప్రభు సేవలో ఉన్నాను. నమ్ముకున్నప్పటి నుంచి ప్రభు సేవలోనే ముందుకు కొనసాగుతున్నాను. చాలామందిని చూశాను. నాతో పాటు తీసుకున్నటువంటి 4 బాప్తిసం వాళ్ళను చూశాను. ఆ తర్వాత సువార్త సేవలో చాలామందిని చూశాను. తర్వాత 2010 సంఘ పరిచర్యలో చాలామందిని చూశాను. శోధనలో నిలవలేక పడిపోయి ఈనాడు ఏమంటారు, ఇస్తరా చింపిన దాన్ని ఏమంటారని అట్లయిపోయాయి జీవితాలు. అలా అయిపోయాయి. నేను మాట్లాడకూడదు ఆ మాట అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నాకు ఇష్టంలా. సంఘం ప్రారంభించినది మొదలు కొన్ని కూడా గుండె మీద వేసుకొని చెప్తున్నా. నేను చేస్తున్నదే పెద్ద గొప్ప భక్తి అని కాదు. భక్తి గొప్పదే, నేను గొప్పని కాదు. నా దేవుని యందలి భక్తి గొప్పదే, నేను గొప్పని అని చెప్పట్లా. సంఘములో వస్తూ మానుకున్న వారి పరిస్థితి కూడా అలానే తయారైంది. భయపెట్టలే మిమ్మల్ని భయపెట్టర్లా, లేకపోతే మిమ్మల్ని ఏదో ఉద్దేశించి మాట్లాడట్లా. మీరు పర్సనల్ కలిస్తే నేను ఒక్కొక్కరి జీవితాన్ని కూడా చెప్పగలుగుతా. శోధనలో నిడవలేక, దేవునిలో ఉండక, దేవుని సంఘములో ఉండక దూరమైపోయిన వారి జీవితాలు ఎలాగున్నాయో ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పగలను. నీ జీవితం అలా ఉండకూడదని నేను ప్రేమతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నాడు. దీనికి అతీతుని కాదు నేను కూడా. ఇందులో సహించు, ఏ శోధన అవుతుందో సహించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సహించే శక్తిని ఇస్తాడు, తప్పించుకునే మార్గాన్ని దయచేస్తాడు. ఆ తరువాత నువ్వు ఎంత శోధనను సహించావో అంతకు నేను చెప్పలేనంత ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కొలవలేను ఇన్ని రెట్లని. అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని అనుభవిస్తావు. ఇది ఖచ్చితం. చాలామంది ఏం చేస్తారంటే దేవుని మీద ఉన్నటువంటి భక్తితోనో, కొన్ని సాకులతో, సంఘములో కొన్ని సాకులతోనో, సేవకుని మీద కొన్ని సాకులు చెప్పావు, లేకపోతే సంఘములో కొందరి మీద కొందరికి సరిపోక వాళ్ళ మీద సాకులు చెప్పావు. వారంటే పరదు, వీరంటే పరదు, వారు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నాడు, సేవకుడు ఇట్లా అన్నాడు. ఇలాని భక్తి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇది నిజమా కాదా? నాతో కొందరు అంటూ ఉంటారు కాబట్టి చెప్తున్నా, చూస్తున్నా. నేనంటాను, ఎవరో ఏమో అన్నారని దేవుని యందు భక్తి విడిచిపెట్టి సంఘాన్ని వదిలిపెడితే నీ బ్రతుకు అంతే. ఎలా కన్నారే మీరు ఇస్తారా? కానీ భయపేయట్లా, గొప్పగా నేదో ఆడంబంగా చెప్పట్లా. జీవితాలు అలా తయారైపోయాయి. ఆ స్థితి రాకుండా ఉండడానికే జాగ్రత్త పడమని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఏమండి, మంచి తలాంతులు ఇచ్చి బాగా వాక్యము చెప్పే ఒక వ్యక్తి మెంటల్ లేచి తిరుగుతున్నాడు. ఈ రోజున పిచ్చోడై తిరుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని భక్తిలో నిలబడలేక శోధనలకు రాజీ పడిపోవడాన్ని బట్టి ఉన్న తలాంతును పోగొట్టుకొని పిచ్చోళ్ళలాగా మరికొందరు స్త్రీలలో కూడా భ్రష్టులైపోయి విశ్వాసమునకు భ్రష్టులుగా మార్చబడి వారు ఏం మాట్లాడుతున్నారో, ఏ విధంగా ముందుకెళ్తున్నారో వాక్యానికి విరుద్ధంగా. ఒక ఆమె అంటుంది, ఏమని తెలుసా?
ఒకసారి సువార్తకి వెళ్తే ఆ ఊర్లో సువార్త ప్రకటించడానికి ఆ ఊరు మొత్తానికి ఒక ఆమె నేను దేవుణ్ణి నమ్ముకుంది. ఆమె అంటుంది, అయ్యా రాత్రి కలగన్నాను. అబ్బా చాలా సంతోషం అమ్మా. ఏం కల? అయ్యా చనిపోయిన నా భర్త వచ్చి రాత్రి నాతో కాపురం చేస్తున్నాడయ్యా. ఇది విశ్వాస భ్రష్టత్వమా కాదా? ఇది జరుగుద్దా? ఇది వాక్యానుసారమా? నేను విశ్వసిస్తున్నా, ఏ రోజైనా లేచి వస్తాడంట, నాతో సహజీవనం చేస్తాడంటుందా? తీరా ఆమెను గురించి ఆలోచన చేస్తే ఆమె పోని సంఘాలు లేవు, ఆమె పోని సంఘాలు లేవు, ఆమె పలకరించని సేవకులు లేరు. తిరిగి 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 భక్తి ఎక్కువై పొర్రి పొంగి ఏమైంది? పైతికం మెరిగిపోయింది. పైతికము జీవితం. ఆ రోజు మీటింగ్ పెట్టి లేదా ఆ చోట సువార్త చెప్పి చిన్న కుడికి పెట్టి వచ్చాం. మరలా తర్వాత వారం రోజుల తర్వాత ఆ చోటుకి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళినప్పుడు అయ్యా మరొక కళ వచ్చింది. మరలా ఏం చెప్తుందో భయమైంది. ఇంకా అడగల. మరలా ఇలాంటివే కదా, ఏదో ఒకటి చెప్తే మళ్ళీ ఎందుకు నాకెందుకు సమస్య అని అడగల. అడగముందే చెప్తుంది మరి మళ్ళీ ఆమె ఏమని చెప్తుంది? అయ్యా రాత్రి నాకు కళ వచ్చింది. ఒక రాత్రి కదయ్యా, ఆ రోజు నుంచి కూడా నాకు ఎప్పుడు చూసినా పాములే కనపడుతున్నాయి. బుస్స కొడుతున్నాయి. బుస్స కొట్టక ఏం తెస్తాయి? కళలో పాములే కనపడుతున్నాయంట. భక్తి పొర్లి పొంగింది. నా ప్రియ దేవుని బిడ్డ, నేను ఏ స్వార్థంతో మీతో చెప్పట్లేదు. నువ్వు ఏ దేవుణ్ణి అయితే నాకు కావాలని నమ్ముకున్నావో, ఆ దేవుని విశ్వాసములో నేను జీవితాంతం బ్రతుకుతానని నువ్వు తీర్మానం చేశావో, ఏ బోధకైతే, ఏ ఉపదేశానికైతే, ఏ సావకుని ద్వారా అయితే, ఏ వాక్యం ద్వారా అయితే పట్టుబడ్డావో, ఆ సంఘానికి, ఆ వాక్యానికి, ఆ ఉపదేశానికి, ఆ దేవునికి నువ్వు జీవితాంతం కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. అంతట వాక్యమే కదా, అన్ని సంఘాలే కదా, అందరు దేవుని సేవకులే కదా, అందరు దేవుని బిడ్డలే కదా అంటే ఇదిగో భ్రష్టు పట్టిన వారు కూడా లేకపోలేదు. తర్వాత నీ ఇష్టం. సహించు దేవుని సన్నిధిలో శోధన జయించడానికి దేవుని శక్తిని అడుగు. నువ్వు జయిస్తావు. ఎందుకంటావు? దేవుడు నీతో ఉన్నాడు గనక నువ్వు జయిస్తావు. నువ్వు ఉంటే గనక నువ్వు ఒక్కడివే పోరాడితే జయించాలి. దేవునితో ఉన్నాడు గనక జయిస్తావు, జయాన్ని పొందుతావు. అంతేగాని నిలవకుండా, శోధనలో నిలబడకుండా, సహించే ఓర్పు శక్తి కోల్పోయి నానా తిప్పలు పడ్డావో తాత్కాలికమైన వాటి కోసం, అంతే నీ పరిస్థితి. లోకంలో విశ్వాసుల భ్రష్టులు అయిపోతాం. ఆ స్థితికి దిగజారక ముందే ప్రేమతో తెలియజేస్తున్నాను. నీ విశ్వాస పోరాటం, మన విశ్వాస పోరాటం ఇది తుది శ్వాస వరకు. హల్లెలూయా. జీవితకాలం అంతా ఇది మధ్యలో కొన్ని రోజులకే, కొంతకాలానికే కానే కాదు. అందుకనే శోధన సహించువాడు ధన్యుడు, వారిది జీవకిరీటం. వారే జీవకిరీటాన్ని పొందుతారు. శోధనలు వద్దంటే జీవకిరీటం ఉండదా? శోధనలు వస్తున్నాయా? రాని సహించే శక్తిని దేవుడు అడుగు, అవి అధిగమించు, జయించు, జీవకిరీటాన్ని పొందుతావు. లేదా పొరపాటున శోధనలో నిలబడకపోతే నీ భక్తి, నీ శక్తి లేదా దేవునిలో ఉన్న నీ విశ్వాసం అంతా వ్యర్థం. ఎందుకు ప్రయోజనం లేదు.